ప్రభుత్వ నిబంధనలు పాటించి ఎస్ఆర్సీ సంస్థను 26 ఏళ్లుగా కొనసాగిస్తున్నామని ప్రజల నమ్మకమే తప్ప పెట్టుబడి అని ఎస్ఆర్సీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యశ్వంత్ బాబు తెలిపారు. అనంతపురంలో ఎస్ఆర్సీ కంపెనీ ఆడిటర్ బాలాజీతో కలిసి మీడియాతో మాట్లాడారు. కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప అనే వ్యక్తి నకిలీ ఈ స్టాంపులను తమకు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. నకిలీ ఈ స్టాంపులపై పోలీసులకు మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న బోయ ఎర్రప్పపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు తమదే తప్పు అనే విధంగా చూపించడం సబబు కాదన్నారు. తాము ఏ తప్పు చేయలేదని, తాము బాధితులమేనని, బాధ్యులు కాదని అమిలినేని యశ్వంత్ బాబు స్పష్టం చేశారు. తమ సంస్థపై రుజువు కాని ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని హెచ్చరించారు. ₹1,00,000 ఈ స్టాంపు కోసం నిందితుడు బోయ ఎర్రప్పకు డబ్బులు ఇస్తే ₹100 నకిలీ ఈ స్టాంపు ఇచ్చాడని చెప్పారు. ₹100 ఈ స్టాంపుపై ₹1,00,000 ఉన్నట్లు నకిలీ ఈ స్టాంపు ఇవ్వడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తమ సంస్థ ద్వారా దాదాపు 20,000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ నకిలీ ఈ స్టాంపులపై తమ సంస్థ ముందుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కుంభకోణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వమే గుర్తించాలని కోరారు. అంతేకాకుండా దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నకిలీ ఈ స్టాంపుల బాగోతాన్ని బట్టబయలు చేయాలని తెలిపారు. ఎస్ఆర్సీ మేనేజింగ్ డైరెక్టర్ అమిలినేని యశ్వంత్ బాబు. కూడా తలవంచుకునేటువంటి పని మీరు ఎవరి మీదైనా మనం విమర్శించవచ్చు. కంపెనీకి అందిన స్టాంప్ పేపర్ అండి. స్టాంప్ పేపర్ ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు మనం ఇమీడియట్గా వాడడం జరుగుతుంది. వాడినప్పుడు ఇక్కడ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ సంతకాలు ఉంటూ దాని తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో వెనకాల నుంచి ఈ ఎగ్జిక్యూషన్ పేపర్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతా పోతాయి. అయితే నిన్న కొన్ని కాదు, ఒక పత్రిక, ఒక యూట్యూబ్ వీడియో ఛానల్లో ఎస్పెషలీ మా స్టాంప్ పేపర్ని వితౌట్ అవర్ కన్సెంట్ ఆర్ పర్మిషన్ వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఎట్లా వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాంప్ పేపర్ అనేది ఇట్ ఈస్ అ సీక్రెటివ్ పేపరు అండ్ వితౌట్ కన్సెంట్ ఎవరు కూడా బయటికి తీయడానికి వీలు లేదు. మీ దగ్గరకు ఆ స్టాంప్ పేపర్ వచ్చింది అంటే మీరు ముందు నుంచి దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దీన్ని అనవసరంగా కాన్స్పిరసీ చేయాలి, ఒక కంపెనీ మీద బురద చల్లాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఇలా చేస్తున్నట్టు ఉంది. అది క్లియర్. ఆ ఒక్క మీడియా సంస్థ దగ్గర తప్పించి ఎక్కడా కూడా స్టాంప్ పేపర్ అనేది ఎవరి దగ్గర కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాంప్ పేపర్ ఎట్లా వచ్చింది ఆ సబ్జెక్ట్లోకి మనం అవసరం అయితే దట్టు ఎంటీ స్టాంప్ పేపర్, ఏదైనా వాడిన స్టాంప్ పేపర్ వచ్చిందంటే మీరు పబ్లిక్ డొమైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనో, లేదంటే మీ ఆర్టీఐ ద్వారా తెచ్చుకున్నారనో, ఏదో ఒక ఛానల్ ద్వారా, అప్రాప్రియేట్ ఛానల్ ద్వారా తెచ్చుకున్నారో అనుకోవచ్చు. ఏది వాడుకోకుండా బ్లాంక్ స్టాంప్ పేపరు ఒక అప్రాప్రియేట్ ఛానల్ ద్వారా మీకు వచ్చిందా, వచ్చింటే ఎలా వచ్చింది అనేది క్వశ్చన్. ఒకవేళ ఏదైనా అడ్డదిడ్డంగా తెచ్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన లీగల్ యాక్షన్కి పోతాం, ఎంతవరకైనా పోతాం. మీరు సెన్సేషనలిజం అనే ఒక దీన్ని పట్టుకొని బురద జల్లాలను ఈ ఉద్దేశాలతో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా నిన్న చాలా హడావిడి చేశాయి. అయితే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాం. మా సంస్థ 26 సంవత్సరాల ముందు పుట్టిండేది, 27 సంవత్సరాలు టు బీ ప్రిసైజ్. 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం. అండ్ ఎక్కడ కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కావచ్చు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కావచ్చు, లేదా మేము పనిచేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు. డిఫాల్ట్ అనే మాట పక్కన పెట్టేసేయండి, ఒక మచ్చ కూడా పెట్టుకోకుండా మేము ఇంతవరకు ముందు వస్తున్నాం. అండ్ వాట్ ఎవర్ మేము చేసే ప్రతి పనిలోనూ, మాకు మిగిలే ప్రతి రూపాయిలోనూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ప్రతి సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాకు తోచినంత మేము సహాయం చేసుకుంటూనే మేము పోతా ఉన్నాం. ఇవన్నీ కాదని బాగున్న సంస్థని, ఒక పాజిటివ్ మోటోతో వెళ్తున్న సంస్థని మీరు బురద జల్లాలని దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా మా సంస్థ పైన ఆధారపడి 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 20,000 కుటుంబాలని మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారా? మీడియా సంస్థ వాళ్ళు, ఎస్పెషల్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా వాళ్ళు మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం, మీ అంతరార్థం ఏంటి దీనిపైన? అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి కంపెనీ అది. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ఉన్నా, ఎవరి పరిపాలనలో ఉన్నా అది మాకు సంబంధం లేదు. మేము ఒక ప్రొఫెషనల్ కంపెనీగా, ఒక నిర్మాణ రంగ సంస్థగా మేము మా పనులు చేసుకుంటూ పోతా ఉన్నాము. ఎప్పటికప్పటికి ట్యాక్సులు కడతా ఉన్నాము, ఎప్పటికప్పటికి మేము
మా పాత్రని ప్రొడక్టివ్గా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతా ఉన్నాం. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము. ఇట్లాంటి సంస్థల్ని పట్టుకొని మీరు బురద జల్లి దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు కొట్టాలనుకుంటా ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం. ఎవరైనా సరే, అది ఎటువంటి సంస్థ అయినా సరే, ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాగదాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎవరినైనా సరే వదలకోకుండా బయటికి ఈడ్చి తీరుతాం. అండ్ నిన్న జరిగినటువంటి కొన్ని డిబేట్స్ పైన కూడా మేము డెఫినెట్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డాము. ఆ కోర్సులో అయితే కంపల్సరీ వెళ్ళి తీరుతాం. రేపు ఏదైనా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు, సంస్థ పరంగా మాట్లాడాలి అంటే మా తప్పులు ఉంటే డెఫినెట్గా ఎత్తి చూపండి, తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం, అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాం. కానీ నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది, ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు. దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థకి కూడా మేము కోఆపరేట్ చేస్తూనే ఉన్నాం. ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది, మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎంతో ఘోరాన్ని నాపాము. ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతోమందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం. మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి మేము వ్యవస్థ ముందు పెట్టాం. అండ్ ఎస్పెషలీ ఇది ఇంతవరకు జరిగింది అనవసరమైన రాగదాంతాలు మా కంపెనీ మీద వేశారు, అనవసరమైన నిందలు వేస్తున్నారు. కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను, దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండిండొచ్చు, ఎంతమంది చేస్తూ ఉండొచ్చు. ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒక్కరితో అయితే ఆగుండదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద ర్యాకెటే ఉంటుంది. అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను. దీంట్లో ఒక రూపీస్వి లేదంటే స్టాంప్ పేపర్స్ ఎక్కువ. ఎందుకు అంటే పొరపాటున ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ చేసేటప్పుడు ఏదైనా ఒకటి మనం చింపేస్తే అది పోయినట్టే, దాని వర్త్ పోయినట్టే. అక్కడ మనం కొంచెం సేఫ్గా ఉండడానికి 1 lakh రూపీస్ మన కన్వీనియన్స్ ప్రకారం తీసుకుంటా ఉంటాం. అంటే టోటల్ వాల్యూ 2 లక్షలకే ఉంటుంది ఓవరాల్గా. అది ఆల్రెడీ అక్కడ ఉంది. 2 1 lakh స్టాంప్ పేపర్లు ఒక అగ్రిమెంట్కి వాడటం జరిగింది. అందులోనే ఉంటుంది మాక్సిమం 2 lakhs అది యాక్ట్లో ఉంది. ఆర్టికల్ మేము ఎగ్జిక్యూట్ చేసి మన ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ ఇది ఒక డీడ్ అండి, మనం ఎగ్జిక్యూట్ చేసిన ఒక డీడ్. అదే అంటే వాస్తవంగా ఇదే చూడండి 5% రెండో పేపర్ అప్ టు 2 lakhs. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాంప్ పేపర్ ఉంది కదా, కరెక్టే 0.5%. ఇది 1 lakh రూపీస్ స్టాంప్ పేపరు. ఇది చూడండి, ఇది ఇంకొక 1 lakh రూపీస్ స్టాంప్ పేపరు. దాని తర్వాత మన డీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాలో అవుతుంది ఇట్లా. సో 1 lakh స్టాక్ హోల్డింగ్ దాంట్లో చెక్ చేసుకోవచ్చు కదా, అది మీ వైపు నుంచి బయటమే కదా సార్. ఇంకోటి ఆయన ఇచ్చాడు స్టాంప్ సార్, ఈ రోజుకైనా మేము చెక్ చేసుకున్నందుకే కదా బయటపడిండేది. చెక్ చేసుకోకపోవడం మీ తప్పు కదా. అంటే ఏం చెక్ చేసుకున్న తర్వాతే కదా కంప్లైంట్ ఇచ్చింది. 2 సంవత్సరాల తర్వాత మీరు చెప్తున్నారు. యాక్చువల్గా ఏ కంపెనీ అయినా తీసుకున్న తర్వాత స్టాక్ హోల్డింగ్ దాంట్లో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. పెద్ద కంపెనీ కదా, ఇంతమంది ఎంప్లాయీస్ కదా, ఈ రోజు అప్లై చేస్తున్నారు. అంటే అట్లా ఆన్లైన్లో వచ్చే ఒక పేపర్ ఒక నెంబర్ని సర్టిఫై మనం చెక్ చేసుకోవాలనే ఐడియా ఇంతవరకు ఎవరికి రాలేదు. నాకే కాదు, ఇంతవరకు ఎవరికి రాలేదు. సతీష్ సార్, ఒక చిన్నది, మన దగ్గర ప్రతిరోజు మనం ఖర్చు పెట్టే 500 రూపాయలని ఇప్పుడు ప్రతిరోజు వెరిఫై చేసుకుంటున్నామా? మన దగ్గరకు వచ్చే నోటు కావచ్చు, పోయే నోటు కావచ్చు, ప్రాక్టికల్గా 500 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, మనకు అది కుదరదు. ఎందుకంటే డైలీ దాని ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. మన చేతిలోకి రావడం ఎక్కువ ఉంటుంది, మన చేతిలో నుంచి పోవడం కూడా అంతే ఉండిండొచ్చు. మాకు కూడా స్టాంప్ పేపర్లు అనేవి నిత్యం ప్రతిరోజు, అంటే ఒక చిన్న హైర్ అగ్రిమెంట్ నుంచి మొదలుకొని
పెద్ద ఎంఓటీడీ వరకు కూడా ప్రతిరోజు వీ హ్యావ్ టు డే ఇన్ డే అవుట్ డీల్ విత్ స్టాంప్ పేపర్స్. ఆ ప్రక్రియలో భాగంగా మేము తీసుకుంటా ఉండేది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఈ స్టాంప్ వెండర్ నుంచి. ఇంత ఉన్నప్పుడు ఈ సిస్టంలో ఉన్నప్పుడు మాకు కూడా ఎప్పుడు కూడా అనుమానం అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం ఉంటే చెక్ చేయాలనో వెరిఫై చేయాలనో ఉంటుంది. ఈసారి కూడా మాకు అనుమానం కాదు, ర్యాండమ్ శాంప్లింగ్ బేసిస్ మీద ఎంఓటీడీకి వెళ్తా ఉన్నాం, ఎన్హాన్స్మెంట్స్కి వెళ్తా ఉన్నాం అనేసి ర్యాండమ్ శాంప్లింగ్ కింద ఒకసారి వెరిఫై చేసుకుంటున్నప్పుడు అది బయటపడింది. మేము కంప్లైంట్ ఇచ్చాం. టు ఎంప్లాయ్ ఇంకా మీ మిగతా సంస్థలు కూడా కొన్ని డైవర్ట్ అంటే బేసిక్ ఎక్కువ ఎస్ఆర్ఏ ఉందండి. ఇంకో 2 సంస్థల్లో 4.5 లక్షలు, మొత్తం 22.5 అసోసియేట్ లక్షలు. కంపెనీస్ ఇంకొక 2 సంస్థల్లో ఒక 4.5 లక్షల దాకా ఇదే ఫ్రాడ్ జరిగిందండి. వాటి మీద కూడా మేము కంప్లైంట్ తీసుకుంటున్నాం. ఎవరికి మేమైతే మా పని మేము చూసుకుంటా ఉన్నాం, ఎవరికి రెఫర్ చేసింది ఏం లేదు. మా వరకు మాకు తెలిసింది, మా వరకు మేము ముందుకు వెళ్ళిపోయినామని. కార్పొరేట్ కంపెనీస్ ఏమైనా అంటే వాళ్ళు నెమో ఏమో నోటీస్ ఏం జరుగుతుంది? ఈ అమౌంట్ వేరియేషన్ వచ్చింది. ఈ మధ్య ఐడెంటిఫై చేశాను. చార్టర్డ్ అకౌంటెంట్ని, నాకు 42 సంవత్సరాల అనుభవం ఉంది. అనేక భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి నేను నా వృత్తిపరమైన సేవలు అందించాను. అందులో భాగంగా ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ కూడా వారి యొక్క వ్యవహారాల్లో నా సేవలు అందించడం జరిగింది. అయితే ఎస్ఆర్సి సంస్థ గురించి, నా గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఎస్ఆర్సి అంటే సురేంద్రబాబు గారు రాజకీయాల్లో రాకముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నాకు తెలిసి కరోనా సమయంలో మీడియా మిత్రులకు కూడా అనేక సేవలు అందించడం జరిగింది. అలాగే పోలీస్ వారికి, ఇతర సెక్షన్స్కి అందించడం జరిగింది. ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు చేయడం నన్ను ఆకర్షించింది. కాబట్టి వారి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉంటుందని చెప్పి నేను కూడా సేవారంగంలో చాలా కార్యక్రమాలు చేశాను. కాబట్టి ఎస్ఆర్సితో ఒక అనుబంధం ఏర్పడి వారిని నేను సేవలు అందిస్తున్నాను. అది కూడా ఒక సందర్భంగా మీ ముందు చెప్పి ఈ విషయాన్ని మీకు విశదపరుస్తాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో రకరకాలైనటువంటి వార్తలు ఈ స్టాంప్ సంబంధించినటువంటి ఇష్యూతో బయటపడుతూ ఉన్నాయి. వాటిలో ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు, చాలా మటుకు అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. వాటి వాస్తవాలేంటి, చట్టబద్ధమైన విషయాలేంటి అన్నది రికార్డ్ స్ట్రైట్ చేయడం కోసం, అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ ఫలానా వాడు తప్పు చేశారని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సీఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది, మాకు సంబంధించినటువంటి ఇబ్బంది. కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగాల్సాం. అంటే మేమే ఇక్కడ విజిల్ బ్లోయర్, ఎవరో తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయలేదు. మేము పలానా స్టాంప్ వెండర్ నుంచి మేము తీసుకుంటున్నటువంటి స్టాంప్ పేపర్స్ నకిలీ అని మేము భావించి, అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ విషయాన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకొచ్చి మా బ్యాంకర్సు, మా లెండర్సు, మా ఆఫీషియల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకున్నాం. కానీ ఏంటంటే ఈ రాజకీయ సంస్థలు అనుకోండి, రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా విషయాన్ని ఏదో 900 కోట్ల స్కామ్ జరిగిపోయింది, 4.5 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది. మొదటగా ఏంటంటే మేము చెప్పదలుచుకున్న విషయం, మేము విక్టిమ్స్, అంటే మేమే బాధితులం, మేము బాధ్యులం కాదు. ఆ విషయం ఎప్పుడెప్పుడే మీకు అందరికీ తెలుస్తూ ఉంది. ఎవరైతే బోయా ఎర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవి, వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము ₹1,00,000 ఇస్తే 100 రూపాయల స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని ₹1,00,000గా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని నిజమే అనుకుని వాడడం జరిగింది.
కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే ₹1,00,000 ఎగ్గొట్టడం కోసమే మేము వాడితో కుమ్మక్కాయమని చెప్తున్నారు. నిజంగా ₹1,00,000 మేము ఎగ్గొడితే ₹1,00,000 వాడికి ఆ రోజున మేము ఎందుకు పే చేస్తాం? అది కూడా బ్యాంకు ద్వారా. కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మేము స్టాంప్ కొన్న రోజుని, అంటే ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఉన్న స్టాంప్ పేపర్స్ మా దగ్గర బ్యాంకులో వాళ్ళకి రెమిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మేమే ఆ ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం? పేమెంట్ చేయం. కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్చికంగా మాకు ఈ విషయం తెలిసింది. ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని. అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు. అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ కొట్టి ఇలా చూస్తే ₹100 కనబడింది ₹1,00,000 మీద. అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట. తప్పు చేసామని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది ₹100 ఉంది. దాని మీదేమో మా హైపోథికేషన్ డాక్యుమెంట్ ఉంది. అప్పుడు మాకు అనుమానం వస్తే, అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు, ఎందుకంటే అతనితో గత 3 సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది. అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక్క కళ్యాణదుర్గంలోనూ అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో సింగనమల, హిందూపూర్, అనంతపూర్, ఇంకా అనేక చోట్ల కూడా మేము స్టాంప్ పేపర్స్ కొనడం జరుగుతోంది. ఒక కళ్యాణదుర్గంలో మాత్రమే కాదు, గుంతకల్, అనేక ప్రాంతాలు ఉన్న పేర్లు కూడా నాకు కొన్ని తెలియదు. అలాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్ స్టాంప్ పెయింటర్ దగ్గర మా ఇప్పటిదాకా మేము చేసినటువంటి పరిశీలనలో 463 స్టాంప్ పేపర్లు కొన్నాం ఆయన దగ్గర గత 2 సంవత్సరాల నుంచి. ఈ 463 స్టాంప్ పేపర్స్ వాటి విలువ సుమారు ₹23 లక్షల. అందులో చాలా మటుకు ఆయన జెన్యూన్గా ఇచ్చారు. ₹100, 5,000, 7,500 స్టాంపులు జెన్యూన్గా ఉన్నాయి. ₹1,00,000 స్టాంపులు మాత్రం ₹100 స్టాంప్ పేపర్ ఇచ్చారు. అలా సుమారు ఈ కంపెనీకి సంబంధించి ₹18 లక్షల మేరకు ఆయన ఈ డబ్బుని అంటే తప్పుగా తీసుకున్నారు. అలాగే కంపెనీ గ్రూప్ సంస్థల్లో కూడా ఒక ₹4.5 లక్షల అలా తీసుకోవడం జరిగింది. మొత్తం 463 స్టాంపుల్లో కూడా ఈ ₹22 లక్షల తప్పితే ఇంకా ఏది కూడా ప్రభుత్వానికి కూడా నష్టం రాలేదు. అయితే ₹22 లక్షల మాకే చాలా పెద్ద నష్టం. ఎందుకంటే బ్యాంకులకు మేము ఇచ్చిన డాక్యుమెంటు లో స్టాంప్ పేపరు డెఫిసిట్ వచ్చినట్టుగా అవుతుందన్నమాట. సో ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే వాళ్ళు, మీరు నకిలీ కాగితాలు సృష్టించి బ్యాంకులు మోసం చేసేశారు, ₹900 కోట్ల తీసేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ 900 కోట్లు 900 కోట్లు అంటే ఏదో పెద్ద తెహల్గి అది స్కామ్ అనుకుంటున్నారు. కానీ 900 కోట్లు అంటే ఏంటంటే అవి మా హైపోథికేషన్ లిమిట్స్. హైపోథికేషన్ అన్న మాట ఈ సందర్భంలో మీకు కొంత బోధపరచవలసి ఉంటుంది. హైపోథికేషన్ ఏంటంటే మామూలుగా చాలామంది మీకు తెలుస్తుంది, ఏదైనా షాప్లో కానీ ఏదైనా ఫ్యాక్టరీలో కానీ వారికి ఉన్న సరుకుల్ని అమ్మడం కొనడం జరుగుతుంది. దాని మీద వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ తీసుకుంటారు. అంటే సరుకుల మీద ఇచ్చే లిమిట్స్ని మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. ఈ మూవబుల్ ప్రాపర్టీస్ మీద చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం, మూవబుల్ ప్రాపర్టీస్ మీద చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అది మార్ట్గేజ్ అవుతుంది, ఇది హైపోథికేషన్ అవుతుంది. మార్ట్గేజ్కి హైపోథికేషన్కి తేడా ఉంది. ఆర్టికల్ 7 ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ యాక్ట్ ప్రకారం ఏదైతే డీడ్ ఆఫ్ హైపోథికేషన్ ఉందో అది 0.5% అన్నమాట వాల్యూని. మ్యాక్సిమం ₹2,00,000 అంతే తప్ప 4.5 కోట్లు కాదు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను స్టాంప్ యాక్ట్, ఇది నేను పబ్లిష్ చేసే స్టాంప్ పేపర్ కాదు, ఇందులో ఆర్టికల్ 7 తీసినట్లయితే ఇందులో క్లియర్గా మనకి మ్యాక్సిమం 2 lakhs అనే ఉంటుంది. ఆ 2 lakhs కూడా మనం కట్టడం జరిగింది. నిజానికి మనం తీసుకునేటువంటి హైపోథికేషన్ లిమిట్స్ ఏంటంటే, ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఒక కాంట్రాక్ట్ సంస్థ. అంటే వీరు బేసిక్గా రోడ్లు వేయడం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయడం, లేదా కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హై వాల్యూలో ఉంటాయి. హై వాల్యూలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో NHAI కానీ లేకపోతే అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ గ్యారంటీలు అడుగుతాయి. బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటంటే మనం డబ్బు ఇవ్వం, బ్యాంక్ మన తరఫున పెర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇస్తుంది. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మన ఆస్తుల్ని వాళ్ళు కుదవపెట్టుకొని ఆ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. అంటే మనం డబ్బు వాడటం లేదు, ఇక్కడ మన ఆస్తుల్ని అక్కడ పెట్టి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఆ గ్యారంటీ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటాం. అంటే
సరుకులు ఎలాగైతే మనం తీసుకొని అమ్ముతున్నామో మళ్ళీ కొంటుంటామో బ్యాంక్ గ్యారెంటీలు కూడా తెస్తుంటాం, మళ్ళీ ఇచ్చేస్తుంటాం. అందుకనే వీటిని గ్యారెంటీ నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ అంటారు. అంటే ఫండ్స్ వాడడం, నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్. ఫండ్ బేస్డ్ లిమిట్స్ దేనికి వస్తాయి? మేము కొనుక్కుంటున్న సిమెంటు లేకపోతే తారు ఇలాంటివి ఉంటాయి కదా, విటమిన్ ఇలాంటివన్నీ కూడా వాటి మీద మేము ఫండ్ బేస్డ్ లిమిట్ తీసుకుంటాం. అవి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి 900 కోట్ల రూపాయలు అన్న విషయం ఏంటంటే ఎన్హాన్స్డ్ లిమిట్. అది నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఏంటంటే నేను ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళాను. మేము స్కూల్లో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక 5వ క్లాస్ అబ్బాయి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఇదో నీ క్లాస్మేట్ ఉన్నాడు, వాడు 4వ క్లాస్లో ఉన్నప్పుడు 3 అడుగుల 10 అంగుళాలు ఉన్నాడు. ఒక సంవత్సరం పైక వాడి హైట్ 4 అడుగులు 2 అంగుళాలు అయింది. అంటే సంవత్సరానికి వాడు 4 అంగుళాలు పెరిగాడు. ఇప్పుడు జూన్ 25 వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటుంది వాడి హైట్ అంటే అంటే సంవత్సరానికి 4 ఇంచులు పెరిగితే 1 ఇంచు పెరిగినట్టు 3 నెలలకి. కాబట్టి 4 ఇంచులు 4 అడుగులు 3 ఇంచులు ఉంటాడు. సో వాడు అడుగు చేస్తే 4, 3, 10, 4, 2, 4, 3, 12 అడుగులు 3 అంగుళాలు ఉంటాడని చెప్పారు. అంటే ఒక 5వ క్లాస్ అబ్బాయి 12 అడుగులు 3 అంగుళాలు ఉంటే మనం నమ్ముతామా? ఎందుకంటే ఈ స్టోరీ చెప్తున్నాను. 700 కోట్లు అనేది ఇదివరకు మాకున్న లిమిట్. అదే ఎన్హాన్స్ అయ్యి 900 కోట్లు అయింది. SRCIDPL అనేది 26 సంవత్సరాల క్రితం పెట్టిన సంస్థ, ఇవాళ పెట్టింది కాదు. అది అనేక వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ టర్న్ ఓవర్ పెంచుకుంటున్నప్పుడు బ్యాంకు అవన్నీ అప్రైజ్ చేసి టర్న్ ఓవర్ లిమిట్స్ ఎన్హాన్స్ చేస్తారు. సో 700 కోట్ల నుంచి 900 కోట్లకి వెళ్ళే క్రమంలో ఈ స్టాంప్ పేపర్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప 700 కోట్లు తీసుకున్నాం, 900 కోట్లు తీసుకున్నాం అంటే ఇప్పుడు తీసుకున్నవి కాదు. ఇవి ఎప్పుడో తీసుకున్న లిమిట్స్ ఇవన్నీను. దీనికి మిగతా వాటికి ఏమీ సంబంధం లేదు. ఇది వ్యాపారంలో SRCA కాదు, ఇలాంటి సంస్థలు ఏవైనా సరే ఇట్లాగే చేస్తాయి. కాబట్టి ఇందులో కుంభకోణం లేదు. అదే కాకుండా అనేక బ్యాంకులు, ఇది కన్సార్షియం అంటారు, అనేక బ్యాంకులు దీంట్లో ఉంటాయి. వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. 500 కోట్లు దాటితే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా కంటెంపరేనియస్గా ఎప్పటికప్పుడు వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు. బ్యాంకర్స్ కూర్చోరు. అంటే మనం ఏదో ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి అడిగేస్తే 900 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ వ్యాపార విషయాలు తెలియని వాళ్ళు, చట్టం తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నమాట. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఏదైతే చట్టబద్ధంగా నడుపుతున్న సంస్థలు పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పలేము. మేము 4 గోడల మధ్య నిర్మాణాత్మకంగా పనిచేసుకునేటువంటి మేధో కార్మికులను తప్ప ఇలా పబ్లిక్లో ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎవరు చెప్పరు కూడా. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే మీడియాలో రకరకాల ఆరోపణలు రావడం వలన మేము ఇవన్నీ మీకు బాధపరచవలసి వస్తుంది. మీకు సెపరేట్ ఇందులో ఏముందంటే చూడండి 7A Bలో 1లో if such loan or debt is repayable subject on demand or more than 3 months from the date of the instrument evidencing the agreement, 0.5% of the amount secured subject to a maximum of 2 lakh rupees. సో ఈ 0.5% చదివి మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs చదవకుండా 4.5 కోట్లని వాళ్ళే లెక్కేసేసి మీరు స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేశారని అనే రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎవరైనా చూసుకోవచ్చు, మన నెట్లో ఉంటుంది, IGRS వెబ్సైట్లో కూడా ఉంది. నేను వెబ్సైట్లో తీసిన కార్యక్రమం అన్నమాట, ప్రైవేట్ పబ్లికేషన్ కూడా కాకుండా IGRS వెబ్సైట్లో తీసుకొచ్చిన విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నా. ఇవన్నీ ఎవరు కాదనటువంటి నిజాలు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే మేమేదో కోట్ల రూపాయల కుంభకోణాలు చేసేసాము, తర్వాత ఇదంటే ఒక సెన్సేషనలైజేషన్ కోసం జరుగుతున్న విషయం. ఇక్కడ మేము మీ అందరికీ విన్నవించుకోవాల్సింది ఏంటంటే సెన్సేషనలైజేషన్ కోసం ఒక మంచి సంస్థని మనం బురద జల్లితే ఆ సంస్థ మీద ఆధారపడే వేల మంది ఉద్యోగస్తుల తాలూకా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎంతో నిర్మాణాత్మకంగా రాత్రి పగలు కష్టపడుతున్న వేలాది మంది కుటుంబం SRC అంటే ఇవాళ. కాబట్టి అటువంటి రెస్పాన్సిబుల్ సంస్థల మీద ఆరోపణ చేసేటప్పుడు చట్టబద్ధంగా చూడండి. తప్పు చేస్తే చెప్పండి, ఏ తప్పు జరగలేదు
తప్పు జరిగిందని మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని దాంట్లో ఇరికించడం ఇది ఎంత మాత్రం సబబు కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకొక చాలా పెద్ద విషయం చెప్పదలుచుకున్నాం. బ్యాంకులను మోసం చేశారు అంటున్నారు. ఒకవేళ తప్పు స్టాంప్ డ్యూటీ ఇచ్చినా లేదు 100 రూపాయల స్టాంపే ఇచ్చినా కూడా బ్యాంకులకు మోసం జరగదు. మీరు ఏ బ్యాంకర్నైనా అడగొచ్చు. ఒక సీనియర్ ఆడిటర్గా నేను చెప్తున్నాను, స్టాంప్ డ్యూటీ ఇన్సఫిషియెంట్ అయితే సఫిషియెంట్ స్టాంప్ డ్యూటీ కట్టడానికి సెక్షన్ 31 ఆఫ్ ది స్టాంప్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఆ డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ కట్టేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్స్ట్రుమెంట్ వ్యాలిడ్ అయిపోతుంది. బ్యాంకులకి ఏ రకమైనటువంటి నష్టం కానీ కష్టం కానీ జరగదు. 31 ఎడ్యుకేషన్ కూడా మేము ఆల్రెడీ పెట్టాము. బ్యాంకర్స్ కూడా ఏమీ సమస్య లేకుండా ఉన్నాయి. మాకు లేదు సమస్య, బ్యాంకర్స్కి లేదు సమస్య, కానీ మధ్యలో ఎవరికో వస్తుంది సమస్య. ఇంకొకటి ఏంటంటే చాలా విచిత్రమైంది, మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకున్న ఒక పెద్ద విషయం ఏంటంటే, మేము వాడేసిన స్టాంప్ పేపర్, మేము దేనికోసమైతే వాడేసిన స్టాంప్ పేపర్, ఒక బ్లాంక్ స్టాంప్ పేపర్ ఇప్పుడు సర్క్యులేషన్లోకి వచ్చింది. ఎలా వస్తుంది మీరు చెప్పండి ఎవరైనా? ఒక స్టాంప్ పేపర్ నేను ఆల్రెడీ వాడేసానండి ఆ రోజే, కానీ ప్రెస్లో ఆ బ్లాంక్ స్టాంప్ పేపర్ వస్తుంది. ఎస్ఆర్సీ ఐడిపిఎల్ 900 crores, అదే నెంబరు అదే కోడ్. అంటే ఏంటి దాని అర్థం? మేము వాడేసిన స్టాంప్ పేపర్ బ్లాంక్ వస్తుంది అంటే ఎవరో కావాలని చేసి ఒక తప్పుడు ఉద్దేశంతోనూ లేని డాక్యుమెంట్స్ సృష్టించి మేము తప్పు చేస్తున్నాం అంటున్నారు. ఆ స్టాంప్ పేపర్ తాలూకా వాడేసిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పలేను, కానీ డాక్యుమెంట్ నేను తీసుకొచ్చాను. అసలు మాకు అర్థం అవ్వట్లేదు మా స్టాంప్ పేపర్లు ఎలా వస్తున్నాయి. ఇదిగోండి, ఇదే స్టాంప్ పేపర్ ఆల్రెడీ వాడడం జరిగింది, సంతకాలు కూడా అయిపోయాయి. ఇది లేకుండా మీడియాలో వస్తుంది. అంటే వాస్తవాల్ని వెరిఫై చేయకుండా చేయడం అంటే అది ఒక రకమైన పొరపాటు అనుకోవచ్చు. మీడియా మిత్రులకి అనేక రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, నేను కాదట్లేదు, మీ ఇబ్బందులు నాకు తెలుసు. కానీ లేని డాక్యుమెంట్ని సృష్టించి ఆరోపణ చేయడం అంటే అది చాలా పెద్ద విషయం. ఉన్న డాక్యుమెంట్ మీకు చేరకపోతే ఆరోపణ చేయడం ఒకటి, లేని డాక్యుమెంట్ సృష్టించి ఆరోపణ చేయడం చాలా తప్పు. అది క్రిమినల్ యాక్టివిటీ కింద వస్తుంది. సో ఎవరో ఏం చేస్తారో నేను రాజకీయాల్లోకి వెళ్ళను, కానీ క్రిమినల్గా లేని డాక్యుమెంట్ని తీసుకొచ్చి మా మీద ఆరోపణలు చేయడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది మళ్ళీ ఈ రకమైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి అంటే మన దేశం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు. ఎస్ఆర్సీ అనేది చాలా చిన్న విషయం. ఈ స్టాంపింగ్ విధానం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ తాలూకా అంటే ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని కూడా ఇవాళ కొంతమంది ఛేదించారు అంటే ఇది దేశానికిను మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద విషయం. ఎస్ఆర్సీ అనేది చాలా చిన్న విషయం. అయితే మా బాధ ఏంటంటే ఎస్ఆర్సీని ఇలాగా దీన్ని వాడుకుని కొంతమంది మా మీద బుర్ర చల్లడానికి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారు కాబట్టే చెప్తున్నాం. ఈ విషయాల్ని దయచేసి అందరూ కూడా వాస్తవికంగా ఆలోచించి మీడియాలో ప్రజలందరికీ కూడా సరైనటువంటి అవగాహన కల్పించి మంచి మీద నిర్మాణాత్మక మీద నిలబడతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏవైతే అండర్ లెవీడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ చెప్తాను. నేను ఇందాక మీకు చెప్పినట్లు 463 స్టాంప్ పేపర్ మేము కొంటే సుమారు 19 స్టాంప్ పేపర్లు ఇలా జరిగాయండి. ఆ 19 స్టాంప్ పేపర్లు ఏ డాక్యుమెంట్స్లో ఉన్నాయన్నది మేము గుర్తించడం జరిగింది. వాటన్నిటి మీద కూడా సెక్షన్ 31 ఆఫ్ ది ఏపీ స్టాంప్స్ యాక్ట్ కింద మేము కమిషనర్ ఆఫ్ అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ ఉంటారు విజయవాడ, వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టడం జరిగింది. వారు దానికి సెక్షన్ 39 ప్రకారం ఎడ్యుకేషన్ చేసి వాటిని రెమెడీ చేస్తారు. ఇందాక నేను చెప్పాను, దీనికి సుప్రీంకోర్టు కేసు కూడా ఉందన్నమాట. సుప్రీంకోర్టు కేసులో సుప్రీంకోర్టు కూడా డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ వలన ఒక డాక్యుమెంట్ ఇన్వాలిడ్ కాదు. ఆ విషయం బ్యాంకులు కూడా తెలుసు. ఒకసారి ఇదంటే స్కామ్, కానీ మామూలుగా ఒకసారి మనం 2 లక్షల బదులు 1,50,000 కడతాం తెలియక, 50,000 తగ్గుతుంది. దానివల్ల ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ కాదు. సో దానికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులా కూడా మన దగ్గర ఉంది. అదంతా కూడా మేము పెట్టి ఆల్రెడీ మేము అప్లికేషన్స్ మూవ్ చేసేసాం. సో సంస్థకు సంబంధించి చాలా చిన్న విషయం అయిపోయింది, 18 లక్షల రూపాయలు. నిజానికి ఏదైనా పెనాల్టీ పడితే ఇప్పుడు ఆ స్టాంప్ వెండర్ వల్ల మాకు లాస్ వచ్చినట్లు లెక్క. అతని దగ్గర ఇది రికవర్ చేయాలి. ఆ రికవరీ ప్రొసీడింగ్స్ కూడా మా లీగల్ టీం తీసుకుంటారు. ఓన్లీ కళ్యాణదుర్గం, మిగతా కూడా వెరిఫై చేసామండి. ఎక్కడా కూడా
మా దృష్టికి కానీ మేము వెరిఫై చేసిన దాన్ని ఎక్కడా లేవు. ఓన్లీ కళ్యాణదుర్గంలోనే జరిగింది. ఓన్లీ ఈ ఒక్క స్టాంప్ వెండర్ దగ్గర జరిగింది. ట్రాన్సాక్షన్ అది మేము Banking channels ద్వారా చెప్పాను బ్యాంకులో అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉందండి. అది నేను చూపిస్తాను. ప్రూఫ్స్ మన సైడ్ అన్నీ కూడా మనము డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉండడం వల్ల డైరెక్ట్గా వాళ్ళకి మాత్రం ఇవ్వమని చెప్పారు. వాట్ ఎవర్ వీ హ్యావ్ మన స్టేట్మెంట్స్ అన్నీ కూడా వీఆర్ సబ్మిటింగ్ టు ద డిపార్ట్మెంట్. ఇన్వెస్టిగేషన్ ఏదండి ఎంత? 75 కాదు, 23 లక్షలు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ వెండర్కి మనం 23 లక్షలు ఇచ్చాం. అందులో 18 లక్షల రూపాయలు మాత్రమే. అసలు చెప్పండి. 75 లక్షలు అనే నెంబర్ని మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేము మేము ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో సెవెరల్ లాక్స్ అని మెన్షన్ సెవెరల్ ఇచ్చాండి, 70 కాదు. అది 70 అని చదివారు. ఇట్లా అర్థమైనట్టుంది. ఇప్పుడు ఈయనే ఆ కంప్లైంట్ ఇచ్చారు, అందులో సెవెరల్ అని రాశారు. పెట్టాం కానీ ఎక్కడా కూడా మీకు 70 లక్షలని మెన్షన్ చేయాలి. మాకే తెలియదు అప్పటికి. ఇప్పుడు తెలుసుకొని చెప్తున్నాం కానీ 5 సంవత్సరాల డాక్యుమెంట్స్ కాబట్టి వెరిఫై చేసుకుంటానికి చాలా టైం పడుతుంది. ప్లస్ నెంబర్ ఆఫ్ స్టాంప్ వెండర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ ఒక బాబు దగ్గరే కొనలేదు, చాలామంది దగ్గర మేము ఆ పర్టికులర్ ప్లేసుల్లో కొనాల్సి వచ్చింది. అంటే అనంతపురంలో కొన్నాము, గుంతకల్లో కొన్నాము, ఇట్లా సింగనమల్లో కొన్నాం, బెంగళూరులో కొన్నాం. ఇక రకరకాల కంపెనీ అవసరాలను బట్టి ఆ పర్టికులర్ ప్లేసుల్లో తీసుకోవాల్సి వచ్చింది. అది టోటల్ వాల్యూ. మేబీ టోటల్ వాల్యూ కూడా ఇంకా మా కౌంటింగ్కి రాదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు కాబట్టి. ఆ పర్టికులర్ వెండర్కి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంకు ద్వారానే జరిగినాయి, అన్నీ అఫీషియల్గానే జరిగినాయి ఆయన దగ్గర నుంచి కొనడానికి. అది అన్నీ మేము డిపార్ట్మెంట్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. టోటల్ 22.5 lakhs ఆ పర్టికులర్ వెండర్. ఏదండి అది సార్ ఇప్పుడు మనకి మన రాకెట్ ఇది బర్స్ట్ అవుట్ అయిన తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. జరిపి దీన్ని మేము కూడా ఇష్యూని పబ్లిక్ చేసాం. అంటే మాకు ఈ ప్రాబ్లం జరిగింది కళ్యాణదుర్గంలో, చాలామంది తీసుకుంటూ ఉంటారు ఆయన దగ్గర ఈ ఆధార్ సర్వీసులని, స్టాంప్ సర్వీసులని, చాలా సర్వీసులు ఉండడం వల్ల చాలామంది తీసుకునే ఉండొచ్చు. ఒక్కొక్కరు నిన్న ఇంకొక ఆయన వచ్చాడు, నేను కూడా మోసపోయాను అనేసి 7,500 రూపాయల స్టాంప్ పేపర్కి ఆయన 100-150 ఏదో చెప్పాడు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. ఎలా ఉంటుందంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనేది ఒక వెబ్సైట్ ద్వారా ఇవన్నీ వెరిఫికేషన్ పెట్టారన్నమాట. ఇలాగా ట్యాంపరింగ్ చేయొచ్చు అన్న విషయం ఎవరికి కూడా ఇప్పుడు దాకా తట్టలేదు. తెలుగు స్టాంప్ వచ్చే వరకు ఆ స్టాంప్ పేపర్లలో చేస్తారని ఎవరికి తెలియదు. ఏదైనా కుంభకోణం బయటపడినప్పుడే ఇవన్నీ మనం ఇన్సైట్తో మాట్లాడుతుంటాం. అదే తెలియజెప్పడానికే మీకు మొత్తం నేను చెప్పింది అది. చాలా మందికి అపోహ ఉంది, స్టాంప్ డ్యూటీ అంటే 0.5% కట్టాలి, ఇన్ని కోట్లు కట్టాలి, అన్ని కోట్లు కట్టాలని తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరు చెప్తున్నారు. అందుకోసమే ఈ యాక్ట్ తీసుకొచ్చి ఈ ఎవర్ మీకు చూపించడం కోసమే ఇది పెట్టారు. 2 లక్షల రూపాయలు మ్యాక్సిమం అండి. 0.5 సపోజ్ మీరు 10 లక్షల రూపాయలు తీసుకున్నారనుకోండి, 0.5% అంటే 5,000 రూపాయలు కట్టాలి. 10 కోట్ల రూపాయలు తీసుకున్నారనుకోండి, మీరు 2 లక్షలు కడితే చాలు. అంటే చెప్తున్నది యునైటెడ్ బ్యాంక్లో కానీ 700 crores కొలెక్టర్ చేసినప్పుడు 0.5 ప్రకారం కట్టాలి కదా. అవును, కానీ మ్యాక్సిమం 2 lakhs. మరి 2 lakhs కూడా కట్టలేదు కదా, మీరు 1 lakh కట్టారు. 2 lakhs ఎవరు చెప్పారు మీకు? 1 lakh రూపీస్. 2 పాయింట్లో మేము ఇచ్చింది 1 lakh కడితే ఒక్క నిమిషం. రూపాయలే ఆయన అలాంటి 1 lakh ఈ 2 పేపర్స్ అలాంటి 18 పేపర్స్ ఉన్నాయి. 1 lakh రూపీస్ స్టాంప్ పేపర్స్ 2 తీసుకోవచ్చు, లేదంటే 50,000